ఆర్వీచారి కరెంట్ బిల్లు అనే ఈ కథ పతంజలి శాస్త్రి గారి నలుపెరుపు అనే కథా సంకలనంలోనిది. కథ చివరన మిత్రులు నండూరి రాజగోపాల్ గారు కథపై వారి అభిప్రాయాన్ని తెలియజేయడం జరుగుతుంది. శాస్త్రి గారి రచనా ప్రక్రియ, రచనా జీవితం గురించి హర్షణీయంలో ప్రసారమైన ఎపిసోడ్స్ లింకులు ఇదే పేజీలో కింద ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ మూసుకోబోతుండగా రజనీ దేశపాండే ఒక్క గెంతులో లోపలికి దూకింది. చారి నవ్వాడు. కనీసం 3 నిమిషాలు ఆదా అయ్యాయి అందామె. లేదా నీ ముక్కు బద్దలయ్యేది, ఏది నయమో నీకే తెలియాలి అన్నాడు అతను. అప్పటికే లిఫ్ట్ గాజు బుడగలో ఆమె డియో కమ్మగా కమ్ముకుంది. వెరీ నైస్, కొన్నావా, బాయ్ ఫ్రెండ్ చేతి కొనిపించావా అన్నాడు మళ్ళీ. లిఫ్టు 10వ అంతస్తు దగ్గర మెత్తగా ఆగి తెరుచుకుంది. బయటికెళ్తూ నెక్స్ట్ టైం యువర్ టర్న్ అంది రజని. లిఫ్ట్లోంచి అతనికి వరండాలో అలలా వెళ్తున్న రజని వంపు తిరిగి మాయమైంది. మిగిలిపోయిన డియో పీల్చుకొని చారి 14వ అంతస్తులో దిగాడు. 11 దాటిన తర్వాత ఎప్పుడో సిస్టమ్ ముందు నుంచి లేచి ఒళ్ళు విరుచుకుని కిటికీ దగ్గరికి కుర్చీ లాక్కొని కిందికి చూశాడు అతను. 100 ఎకరాలు మెత్తని పచ్చికలో లేత కనకాంబరం రంగులో 20 అంతస్తుల పాలరాయి చెట్టు. దానిలో 15 గూళ్ళు దొలిచారు. ఎరుపు పసుపచ్చ పూల చెట్లు ఎండలో మెరుస్తున్నాయి. రాత్రి రాల్చిన రంగు పూలన్నీ కొంగుపరుచుకున్నట్టు అలాగే ఉండిపోయాయి. లోపల చల్లగా, చల్లదనంతో కలిసిన చిన్న పరిమళంతో సహా హాయిగా ఉంది. బయట ఎంత వెళ్తురుందో లోపల అంతే. గోడలకి సీలింగ్కి అతుక్కున్న దీపాలు తెల్లగా మెరుస్తున్నాయి. బుగ్గల్లాంటి నున్నటి నీలపు ఒట్టి నేల మీద భోజనం చేసినా పర్వాలేదు. చారి వారానికి 2-3 సార్లు కిటికీ పక్కన కూర్చుని ఇదే దృశ్యాన్ని చూస్తుంటాడు. 14వ అంతస్తులో అతని ఉన్నతి, చుట్టూరా పరుచుకున్న ఖరీదైన చక్కదనం, లోపల చల్లటి భద్రత చారికి సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్వీ చారి ఈ ఏడాది 2వసారి కాలిఫోర్నియా వెళ్ళొచ్చి 10 రోజులు కూడా కాలేదు. విమానం దిగి ఇంటికి కూడా వెళ్ళలేదు అతను. లోపలికి రాగానే జిఎం గారు పిలిపించి అతని భుజం పిండి కంపెనీ ఆనందాన్ని అతనితో పంచుకున్నాడు. చారీ వెంట ఆయన గదిలోకి $1 ప్రవాహం రావడం చూశాడు ఆయన. ఇద్దరి ముఖాలు ఇంకా ఎవరూ ముట్టుకొని కొత్త $100 నోట్ల మెరిసిపోయాయి. గంట తర్వాత కంపెనీ కారులో ఇంటికి చేరాడు అతను. లోపలికి వెళ్ళి కూర్చోగానే జ్యోతి ఫోన్ చేసింది. ఫ్రిడ్జ్లో అన్నీ ఉన్నాయి, సాయంకాలం వరకు రాలేనంది. ఓకే లవ్ అన్నాడు చారి. సాయంకాలం 6 దాటిన తర్వాత జ్యోతి కాలింగ్ బెల్ నొక్కే వరకు నిద్రపోయాడు చారి. నీలపు డబ్బాలోంచి చల్లటి బీరు గొటక వేస్తూ ప్రాజెక్టు గురించి చెప్పాడు అతను. సంతోషం వెచ్చటి వెలుతురు వలయంలా వాళ్ళిద్దరి చుట్టూ పరుచుకుంది. ఫోన్ మోగింది. సున్నితంగా స్పష్టమైన గలగల. ఫోన్ మాట్లాడి కూర్చోగానే అలీ లోపలికి వచ్చాడు. ఏరా, జేబులో చేయి పెట్టి కరెంటు బిల్ రసీదు, మిగిలిన $280 టేబుల్ మీద పెట్టాడు అలీ. రసీద్ చూశాడు చారి. ఓ, కరెంట్ బిల్లా, థ్యాంక్స్. ఇదో $50 నోటు తీసిచ్చాడు అతను. ఈ సేవలో కట్నా సార్? ఓకే, థ్యాంక్స్. అలీ సందేహిస్తూ నిలబడిపోయాడు. ఫైల్లోంచి అతని వైపు చూశాడు చారి. ఏమనుకోకండి సార్, బిల్లు చూసినరా సార్ మీరు? చూడకుండా పైసలు ఎలా ఇస్తాను? అవు సార్, గిట్లనే బిల్లు 4 దఫాలు ఇచ్చినారు సార్. మీరు చూస్తలేరు సార్, ఆడిస్తూనే ఉన్నాడు, మీరు జమ చేస్తూనే ఉన్నారు సార్. చాలా ఎక్కువ సార్. కొన్ని క్షణాల వరకు అలీ ఏమంటున్నాడో అర్థం కాలేదు చారికి. చివరికి లోపలికి దిగిన తర్వాత అన్నాడు, అదే ఇంట్లో ఉండం కదా, అంతకుముందు నెలదే వేస్తున్నాడేమో. అట్లయితే లేదు సార్, చాలా ఎక్కువ బిల్లు సార్. మీరు అడగండి సారు, ఎన్ని పైసలు ఇస్తారు సార్? అప్పుడు అతని వైపు చూశాడు చారి. అలీ పెదాలు వంపు తిరిగి ఉన్నాయి. అతని కళ్ళల్లో నల్లటి నింద
అతనికి తెలియకుండానే కళ్ళ నిండా పరుచుకునుంది. అతని కళ్ళల్లోకి చూడడం ఇబ్బందిగా ఉంది. అలీ చూపులు వీపు మీద సూదిలా గుచ్చుకున్నాయి. చారి మనసులో ఉక్కబోసినట్టు అయింది. ఫైల్ చూస్తూ ఓకే అన్నాడు అతను. అలీ వెళ్ళబోతూ చిన్న నవ్వుతూ అన్నాడు, అవన్నీ నాకు 3 నెలల జీతం లెక్క సార్. తల అడ్డంగా ఊపుతూ అలీ వెళ్ళిపోయాడు. సూది బాగా లోపలికి దిగిపోయింది. చిల్లర నోట్లు పర్సులో పెట్టుకుంటూ బిల్లుల వైపు చూశాడు అతను. దానికి మీటర్కి డబ్బుకి సంబంధం అతను ఎప్పుడూ ఆలోచించలేదు. ఎంతైందో చూసి అలీకి డబ్బులు ఇచ్చి మర్చిపోవడం చారీకి అలవాటుగా వస్తుంది. ఇప్పుడు బిల్లు చూస్తుంటే అతనికి ఆశ్చర్యంగానే ఉంది. కాసేపు దాని వైపే చూస్తూ ఉండిపోయాడు. మనసులో ఉక్క ఎక్కువగానే ఉంది. మళ్ళీ ఫోన్ మోగింది. ఈసారి ఫోను చెవిలో గలగలమన్నట్టుంది. సాయంకాలం వరకు చారికి జారిపడ్డానికి కూడా తీరిక దొరకలేదు. సాయంత్రం తన లేత అరిటాకు పచ్చ కారెక్కుతుండగా పక్క నుంచి వెళ్తూ అలీ సలాం కొట్టాడు. ఇంటికెళ్తూ కారాపినప్పుడల్లా జేబులో చేయబెట్టి బిల్లు దొడుకున్నాడు చారి. కడుపులో ఏమీ బాగాలేనట్టు అనిపించింది. టీ ఇవ్వనా అంది జ్యోతి. తల ఊపాడు అతను. ప్యాంట్లోంచి చొక్కా బయటికి లాగి విప్పి పక్కన పడేశాడు. టీ తెచ్చిచ్చిందామె. ఓ గుక్క మింగి కప్పు టీపాయ్ గ్లాస్ మీద పెట్టి చొక్కా జేబులోంచి బిల్లు తీసి ఆమెకిచ్చాడు అతను. కరెంట్ బిల్లు కట్టాడా అలీ? కట్టాడు. జ్యోతి బిల్ చూసావా? బిల్లే ఉంది సార్ చూడ్డానికి. బిల్లు తన చేతిలోకి తీసుకుని చూస్తూ అన్నాడు చారి. మన ఇద్దరం చూడడం లేదు. 3-4 నెలల నుంచి చాలా ఎక్కువ బిల్లు పడుతుంది. మనకి అందులో సగం కూడా అవదు. అతని కనుబొమ్మల మధ్య చిరాకు ముడతపడ్డం చూసిందామె. అతని వైపే చూస్తూ ఏమీ అనలేదామె. వాడు గమనించి చెప్పాడు, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ మనీ. నేను చూడలేదు. అవును, అంటే మామూలుగా చూడం కదండి. ఏ బిల్ వచ్చినా మనీ ఎంతో చూసి మీరో నేనో ఇస్తాం కదా. బహుశా ఎక్కడో పొరపాటు జరిగే ఉంటుంది. పోనీ ఓసారి కంప్లైంట్ చేసి చూడండి. తలూపాడు అతను. కానీ లోపలి ఉక్క ఫ్యాన్ గాలికి శాంతించడం లేదు. ఓకే, పాత బిల్స్ ఉన్నాయేమో చూడోసారి. అతని వైపోసారి చూసి లేచి వెళ్ళిందామె. టేబుల్ సొరుగులో ఏవీ లేవు. కానీ సీడీల పెట్టె కింద 4 విడి 100 రూపాయలు దొరికాయి. లేవు, డబ్బులు దొరికాయి అందామె. అలీ సూది పొడుగు పెరిగింది మరీ లోపలికి. బిల్స్ లేవా, మనం ఉంచడం లేదా? చారి ముఖం కొద్దిగా ఎర్రబారడం గమనించిందామె. ఎక్కడో పెట్టినా పట్టించుకోం కదా, పేమెంట్ అవగానే పడేస్తుంటాం. పైగా వాటి అవసరం ఎప్పుడూ రాలేదు. ఒక్క ట్యాక్స్ కాగితాలనే ఫైల్ చేస్తాను. ఏంటి అలా ఉన్నారు, ఏమైంది? టీ దాగి కప్పు టేబుల్ మీద పెట్టేసి దరిదాపు మామూలుగా అన్నాడు చారి. ఏం లేదు, తెలుసుకోవాలనిపించింది అంతే. వెళ్ళి స్నానం చేసి రండి, బాగా అలసిపోయినట్టున్నారు. డోంట్ వరీ. చారి స్నానం చేసి వచ్చి ఉదయం వదిలేసిన పేపర్ వార్తలు చూస్తున్నాడు. పేపర్ నిండా దుర్భిక్షం పరుచుకుని ఉంది. నీటి మేఘాలన్నీ చుట్టుకుని హిమాలయ సానువుల్లోకి వెళ్ళిపోయాయి. ఆకాశం భగ్గున మండుతోంది. వేసవిడేగా మళ్ళీ రెక్కలు పరుచుకుంటోంది. రెండోది ఆర్థిక మాంద్యం, మొన్నటి ఉల్లిదోశలాగా. ఆర్థిక మంత్రి చక్కటి చిరునవ్వు కలిపిన ఇంగ్లీష్లో సొరంగం చివర సూర్యుడు కూర్చున్నాడని, భయం లేదని చెప్తున్నాడు. కథకి అవసరం అనుకుంటే తప్పకుండా బికినీ వేసుకుంటానంటోంది పెద్ద తార. పేపర్ పక్కన పడేసి టీవీ తెరిచాడు చారి. పంజాబీ డ్రెస్ వేసుకుని పక్కనే వచ్చి కూర్చుంది జ్యోతి. డ్రెస్ వైపు చూస్తూ ఏమిటన్నట్టు చూశాడు అతను. చెప్తాగా అంది జ్యోతి. న్యూస్ రీడర్ ఎర్రటి చక్కటి పెదాలు రాష్ట్రంలో దుర్భిక్ష ప్రాంతాలని, చుక్క వర్షం పడని తెలంగాణ ప్రాంతాలని చప్పరిస్తున్నాయి. తెర మీద పొలాలు విచ్చిపోయాయి. లావుపాటి ఎమ్మెల్యే మరో 5 మండలాల్ని కరువు పీడిత ప్రాంతాలుగా గుర్తించాలంటున్నాడు. హైదరాబాద్లో రిలయన్స్ మాల్, వెలుగుదీవి. చేతుల్లో ప్లాస్టిక్ సంచులతో పక్కనే పిల్లలతో మెరుస్తూ బయటకు వస్తున్నారు. లోపల చక్రాల బళ్ళల్లో
చిన్నపిల్లల్ని సరుకుల్ని హాల్లో వరుసల మధ్య తిప్పుతున్నారు. పెద్ద పెద్ద ఏనుగులు, ఎలుగులు, జిరాఫీలు వాటి కళేవరాల్లా ప్లాస్టిక్ సంచుల్లో నిలబడి చూస్తున్నాయి. కూరల దగ్గర హడావుడిగా ఉంది. తెలుపు, నీలం ప్లాస్టిక్ కవర్లలో అలాగే ఉన్న అమ్మాయి 4 చేతులతో కూరగాయలు అందిస్తుంది. చటుక్కున కెమెరా కూరల బళ్ళ దగ్గరికి వెళ్ళింది. ప్లాస్టిక్ బుట్టల్లో కూరగాయల్ని చుట్టుముట్టున్నారు మహిళలు. బళ్ళ కింద కేబేజీ చర్మాలు, వంకాయలు, చితికిన టొమాటోలు పడున్నాయి. బెండకాయలు చివరి భాగం విరుస్తుంటే ఒప్పుకోవడం లేదు కూరలవాడు. చేతిలో కూరల సంచితో ఒక ఆమె కెమెరాలోకి వచ్చింది. వరుసకి ఆమె కూరగాయల ధరలు ఏకరువు పెట్టింది. ధరలు ఇలాగే ఉంటే సామాన్యులందరూ గడ్డి కొనుక్కొని వండుకోక తప్పదంటుంది. రెండో పూట తినే అవకాశం లేదని, పిల్లలకి పెట్టి మంచినీళ్ళు తాగి పడుకునే రోజు వస్తుందని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. 2 చేతులతో, వీలైతే 4 చేతులతో లంచాలు తింటే తప్ప బతకలేని పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారన్నాడు ఒక ఉద్యోగి. సూది తీవ్రంగా పనిచేస్తోంది. నాన్న కడుపు అలారంలా పనిచేసేది. ఓ కంట్లో భూతద్దం పెట్టుకుని బంగారం పని చేస్తున్న 11 అయ్యేసరికి ఓ గావు కేక పెట్టేవాడు సుబ్బాచారి. అన్నం, కూర అన్నీ వేడిగా ఉంటేనే తినేవాడు అతను. మొత్తానికి వారానికి 3 రోజులైనా పెరట్లో కూరలు, ఆకుకూరలు తెంపి వండేది అమ్మ. సుబ్బాచారికి రాబడి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంచి పేరుండేది. తనతో అనేవాడు, పోయి చదువుకో ఎదవా, దీని జోలికి రామాక. కంచు గ్లాసు నిండా అప్పుడప్పుడు సగ్గుబియ్య పరమాన్నం పెట్టేదమ్మ. చారి నోరు తీయబడింది. తను ఇంజనీర్ అవ్వడం చూడలేదామె. ఓసారి సెలవులకు వచ్చినప్పుడు అమ్మకేమీ బాగాలేదని చెప్పాడు నాన్న. ఓ రాత్రి తను పాయసం తాగే గ్లాసులోంచి ఏదో గుటక వేస్తూ చటుక్కున అన్నాడు ఆయన, బాగా బలంగా ఉండే ఆహారం 2 పూట్ల పెడితే లేచి బాగా తిరుగుద్దంట. ఆమె లేచి తిరగలేదు. మీరు న్యూస్ చూస్తున్నారా అంది జ్యోతి. ఉలిక్కిపడ్డాడు అతను. ఏం చేసావు ఈ పూట? అదే చెప్తానన్నాను, ఏం చేయలే. బయటికి పోదాం. ఆకలిగా ఉందా? లేదు, కాసేపు ఆగి వెళ్దాం. ఎక్కడికిట? చైనీస్. రైట్, ఎటొచ్చి దూరం. నేను ట్రై చేస్తాలే. న్యూస్ చూసారా? ఇబ్బందిగా నవ్వాడు చారి. కూరల ధరలు అమ్మని గుర్తు చేశాయి. ఆవిడెవరో అన్నట్టు అమ్మ గడ్డి కూర చేసిన అమృతంలో ఉంటుంది. పదండి. ఏ? మీరేదో ఆలోచిస్తున్నారు, డ్రైవింగ్లో మర్చిపోతారు. చల్. బట్టలు మార్చుకుని పర్సు జేబులో పడేసుకొని ఇద్దరు బయటపడ్డారు. కార్ల, ఆటోల ఎదురు ప్రవాహాన్ని చీల్చుకుంటూ చైనీస్ రెస్టారెంట్ చేరడానికి 45 నిమిషాలు పట్టింది. లోపల చల్లగా ఉన్న ఇద్దరూ చల్లబడ్డానికి 10 నిమిషాలు పట్టింది. తనకిష్టమైనవి వెంటనే ఆర్డర్ చేసింది జ్యోతి. చారి మెన్యూ కార్డు తెచ్చాడు. సూపు దగ్గర నుంచి అనుకోకుండా ఎదురుగుండా ఎర్రటి అంకెల్లో మెరుస్తున్న ధరలు చూస్తున్నాడు అతను. ఎప్పుడూ ధరలు చూడడం అలవాట్లేదు అతనికి. ఏదో ఒకటి చెప్పండి. ముందు సూప్ చెప్పి మళ్ళీ అలీలా ధరల పట్టా వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తుండిపోయాడు. ఆమె ఆర్డర్ చేసిన పదార్థాల వైపు చూశాడు అతను. అంకెలు ఎర్రగా తళుక్కుమన్నాయి. అలాగే మెన్యూ తిరిగేస్తూ వెనక్కి వాలాడు చారి. అలీ సూది కలుక్కుమంది. మెన్యూ బట్టి పెడుతున్నారా? లేదు. ఇక్కడ 3 ఫ్యామిలీ భోజనం చేస్తే ఎంత అవుతుంది? అతని వైపు చిత్రంగా చూసింది ఆమె. అతనే అన్నాడు, 1 పూట భోజనం చాలామంది నెల జీతం అంత అవుతుంది. ఆమె అలాగే అతని వైపు చూసింది. మళ్ళీ కార్డు చూస్తున్నాడు అతను. సరే, ఆర్డర్ క్యాన్సిల్ చేయండి, వెళ్ళిపోదాం. చటుక్కున తలెత్తి చూశాడు అతను. సారీ. ఆమె మెనూ తీసుకుని దూరంగా పెడుతూ అంది, అందరి ఆదాయం ఖర్చు ఒకలా ఉండవు. కానీ రాత్రి పడుకోబోతూ అనుకున్నాడు చారి, పెట్రోల్ ఖర్చు, భోజనం ఖర్చుతో అలీ నెలపైగా బతకగలడేమో. బిల్లు అలీకి తెలిస్తేనో. అలీ జీతం ఎంత ఉంటుంది? కళ్ళు మూసుకున్నాడు చారి. ఎవరో భుజం తడుతున్నారు. సార్, సార్. అలీ గొంతు.
గుర్తుపట్టగానే చటుక్కున మెలకు వచ్చింది చారికి. చిన్న నీలం బల్బు కాంతి. జ్యోతి అటు తిరిగి నిద్రపోతుంది. పడగ్గది నీలంగా ఖాళీగా ఉంది. మళ్ళీ ఎప్పుడో కానీ నిద్రపట్టలేదు అతనికి. 7 దాటిన తర్వాత ఏదో మెత్తటి చెయ్యి బుగ్గ మీద పడింది. బరువుగా కళ్ళు తెరిచాడు చారి. 7 దాటిపోయింది, సారీ. కాఫీ తాగుతూ గబగబా పేపర్ పేజీలు తిప్పుతుండగా కాలింగ్ బెల్ మోగింది. లేచి తలుపు తీయగానే నేనే సార్ అంటూ లోపలికి వచ్చాడు కిషన్. వంటింట్లోంచి వచ్చింది జ్యోతి. నేనమ్మా, ఏం కావాలా? ఫ్రిడ్జ్ తలుపు తీసి చూసి 4 కూరలు చదివింది ఆమె. అందించిన బుట్ట తీసుకుని వెళ్ళిపోయాడు కిషన్. చారి కాఫీ తాగి పేపర్ తిరిగేసే లోపల కూరలతో వచ్చాడు కిషన్. వంటింట్లో బుట్ట పెట్టి వచ్చి గుమ్మం యువతలే చిరునవ్వుతో నిలబడ్డాడు అతను. చారికి అర్థమైంది. నెలైందా అప్పుడే అన్నాడు అతను. మీరు లేరుగా సార్, అమ్మగారిని అడగలేదండి, నెల దాటిపోయింది అంటూ జేబులోంచి చిన్న పుస్తకం తీసి ఎంత అయిందో చెప్పాడు. డబ్బులిచ్చి పంపేసి సోఫాలో కూలబడిపోయాడు చారి. లేవండి, అలా కూర్చుండిపోయారే? చాలా అయినట్టుంది జ్యోతి. కూరలా అలాగే ఉన్నాయి అని వెళ్ళిపోయింది ఆమె. చారికి పచ్చికాకరకాయ నవ్వులుతున్నట్టుంది. లేచి లోపలికి వెళ్ళి బుట్టలో కూరగాయలు చూస్తూ, ఈ చిక్కుడుకాయలు ఎంత? ఏమో, వాడు ఎక్కువ చెప్పడండి. తూకం సరిగ్గా ఉంటుందా? గుప్పిడి నిండా చిక్కుళ్ళు తీసుకున్నాడు అతను. ఎన్నాళ్ల నుంచో ఇస్తున్నాడు కదండి, మీరు స్నానం చేసి రండి. కేబేజీ ముక్క చేతిలోకి తీసుకొని చూశాడు చారి. పేపర్ వెయిట్ అంతుంది. కారు పార్క్ చేసి మెట్లెక్కబోతుండగా గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు అలీ. వెనక్కి తిరిగి చూశాడు చారి. చేతిలో పసుపచ్చ గుడ్డతో నవ్వుతూ నుంచున్నాడు అలీ. క్షణం అతన్ని చూసి తల ఊపి వెళ్ళిపోయాడు చారి. అలీ సూది అలాగే ఉండిపోయింది. అప్రయత్నంగా అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. తరువాత చాలా గంటలు వాచీలో సెకన్ల ముళ్ళు మింగినట్టు పనిచేశాడు అతను. సాయంత్రం ఇంటికి వెళ్తుండగా జ్ఞాపకం వచ్చింది అతనికి. ఎడంచేతి వైపు తిరిగి వెనక్కి వెళ్ళి గల్లీలో పళ్ళ దుకాణం యువతలుగా కారు దిగాడు. యాపిల్ పళ్ళు, పీచెస్, విచ్చుకున్న ఎర్రదానిమ్మలు, గుత్తులుగా పచ్చలతో చెక్కినట్టున్న ద్రాక్ష గుత్తులు, వేలాడుతూ అరటిపళ్ళు. బోలియా సార్ అన్నాడు కొట్టువాడు. 2-3 బేరం అయిన తర్వాత 4 యాపిల్స్ అన్నాడు చారి. యాపిల్ పళ్ళు చెక్కపెట్టలో మెరుస్తున్నాయి. పళ్ళు తీసుకుంటూ ఎంత అన్నాడు అతను. దేదో సాబ్, మీకు తెలవదా? అయినా నువ్వే చెప్పాలి. పక్కనే వచ్చి నుంచుని యాపిల్ చేతిలోకి తీసుకుంటూ అన్నాడు ఒక ఆయన. చారి నవ్వాడు. డబ్బులిచ్చి మెల్లిగా కారు దగ్గరికి వెళ్ళి తలుపు తీస్తుండగా పక్కనే వచ్చి ఎంత ఇచ్చారు మీరు అన్నాడు అపరిచితుడు. చారి చెప్పి ఇక్కడే కొంటుంటాను అన్నాడు. అతను నవ్వి, కారులోంచి దిగి అడిగితే అలాగే చెప్తారు సార్, అలవాటయ్యి మాలాంటి వాళ్ళకు కూడా మొట్టికాయలు పడతాయి అన్నాడు అపరిచితుడు. ఎంతకిచ్చాడు మీకు? అపరిచితుడు చెప్పి వెళ్ళిపోయాడు. చారి పళ్ళ సంచితో అలాగే నిలబడిపోయి కొట్టువాడి వైపు చూశాడు. గుడ్డతో యాపిల్ పళ్ళకి నగిచి పెడుతున్నాడు. రాత్రి భోజనం చేసి టీవీ చూస్తుండగా పక్కనే ప్లేట్లో యాపిల్ ముక్కలు పెట్టింది జ్యోతి. ఓ ముక్క చేత్తో తీసుకుని, వీళ్ళందరూ మనల్ని మోసం చేస్తున్నారు జ్యోతి అన్నాడు చారి. ఎవరు? ఎవరిని? అతనేం మాట్లాడలేదు. తినరే అందామె. మర్నాడు మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత హాల్లోకి వచ్చాడు చారి. కిటికీ దగ్గరికి వెళ్ళి నీల పద్దల్లోంచి బయటికి చూశాడు. ఎండ తెల్లగా సంతోషంగా చెలిస్తోంది. కనిపించిన కాస్త ఆకాశం నీలంగా ఉంది. కర్టెన్ వేసి వెనక్కి తిరిగాడు అతను. ఒక లేత పల్చటి నీలం కలిసిన తెల్లటి వెలుతురు జిమ్ముతున్నాయి దీపాలు. తన గదిలోకి వెళ్తూ, రెడ్డి, సగం లైట్లు తీసేయచ్చు అనుకుంటాను అన్నాడు చారి. తర్వాత 5-6 రోజులు
అంతకుముందు 5-6 రోజుల్లా మెరకమేయించి రంగు గోళీకాయల్లాగా జారిపోయాయి. ప్రతిరోజు మెట్లెక్కబోతూ అలీ కోసం చూడడం అలవాటైపోయింది. అలీ సూది లోపల పెరుగుతోంది. వాడు కనిపించగానే అతని కళ్ళల్లోకి నిశితంగా చూస్తాడు చారి. ఒక్కోసారి నవ్వుతున్నట్టు, ఒక్కోసారి నల్లగాను నిర్లిప్తంగానూ కనిపించాయి అతనికి. అలీ కళ్ళల్లో తనేం వెతుకుతున్నాడో తెలియడం లేదు అతనికి. అలీతో మధ్యలో మాట్లాడుతుంటాడు. ఓ రోజు, సార్ ఆ బిల్లు కథ ఏమైంది అన్నాడు అలీ. గతుక్కుమని 2 గుటకలు వేసి చలువు కళ్ళద్దాలు మళ్ళీ పెట్టుకుని, నువ్వు అన్నదే రైట్ అని వెళ్ళిపోయాడు చారి. అలీ కనిపించని రోజు చిత్రమైన కలవరం కలిగేది. నిజానికి వాడు కనిపించడం కాకతాళీయం. కనిపించి మాట్లాడితే మరో రకమైన ఆందోళన శ్వాసకోశంలో చొరబడేది. ఒక 5-6 రోజుల్లో ఆర్వీ చారి జీవనం అసంకల్పితంగా అలీ కేంద్రంగా తిరుగుతోంది. గ్రామ్ఫోన్ రికార్డు సూదిలాగా. ఒక నిశ్శబ్దం అలీ సూది వల్ల ధ్వని వలయాలుగా అతన్ని కలవరపెడుతోంది. గతంలో కంటే పేపర్ ఎక్కువ శ్రద్ధతో చదువుతూ కరువు, ఆర్థిక మాంద్యం, ధరల పెరుగుదల గురించి ఆసక్తిగా ఆందోళనతో చూస్తున్నాడు. చూసింది నచ్చడం లేదు. ధరలు ఎవరు పెంచుతారు? ఆర్వీచారి జీవితం తలకిందులవ్వలేదు. సుతారంగా, మెత్తగా గోల్ఫ్ కోర్స్ బండిలా నడుస్తున్న దైనందిన జీవనం గతుకులో బడి తేరుకుంది. కుదుపు తాలూకు అసౌకర్యం వెన్నుపూసకు అతుక్కుపోయింది. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో చారి పేపర్ చదువుతుండగా కాలింగ్ బెల్ మోగింది. అక్కడే ఉన్నారా అంది వంటింట్లోంచి జ్యోతి. లేచి తలుపు తీశాడు అతను. 2 బుట్టలు నెత్తిమించి దింపుతూ ఒకడు, దించుతూ మరొకతను. నెలకోసారి చౌరస్తాలో ఉన్న డిపార్ట్మెంట్ స్టోర్ నుంచి సరుకుల లిస్టు, రసీదు ఇచ్చి వెళ్తుంటారు ఇద్దరు. లోపలికి తీసుకొచ్చి సోఫా పక్కన పెట్టారు. జ్యోతి రుమాల్తో చేయి దుడుచుకుంటూ వచ్చి, అన్నీ తెచ్చేవా అంది. ఇద్దరిలో పెద్దవాడు పొడవాటి సరుకులు లిస్ట్ ఇస్తూ, చెక్ చేస్తారా మేడం అన్నాడు. తర్వాత చూసి ఫోన్ చేస్తా కానీ సార్ పైసలు ఇస్తారు, తీసుకెళ్ళు. సరే అమ్మా. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. లిస్టు తీసుకుని సరుకుల బుట్టల్ని దగ్గరికి లాక్కున్నాడు చారి. చూస్తారా సార్, తీయమంటారా అన్నీ? చారి లిస్టు చివర అంకెల్ని చూస్తున్నాడు. ఈ నెల ఎక్కువైనట్టుందే అన్నాడు అతను. తక్కువైంది సారు మీ బిల్లు. క్రితం నెల బిల్లు తను చూడలేదు. లిస్టు అలీ సూదికి గుచ్చుకుంది. చారి లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాడు. జేబులో గుక్కుని చిల్లర చూసుకుని, సార్ నమస్తే సార్ అంటూ వెళ్ళిపోయారు ఇద్దరు. కొన్ని వస్తువులు బయటికి తీసి చూశాడు చారి. జీడిపప్పు, కిస్మిస్, అగరొత్తుల డబ్బాలు, కందిపప్పు. బుట్ట పక్కకు పెట్టేశాడు అతను. లిస్ట్ అంతా పొడవాటి నిట్టూర్పు విడిచి. టీవీ తెరిచాడు చారి. తెర వెలిగింది. పెంకుటింటి ముందు 2 చాపల మీద 2 మృతదేహాలు, చుట్టూరా జీవుల వలయం. ఏడుపులతో టీవీ బద్దలైనంత పనైంది. అప్పులు తీర్చే అవకాశం లేకపోవడంతో భార్యాభర్తలిద్దరూ జీవితంతో రుణం తీర్చేసుకున్నారు. 4-5 సార్లు 4-5 కోణాల నుంచి మృతదేహాలని చూపించారు. ఛానల్ మార్చి సోఫాలో వెనక్కి వాలేడు చారి. మెత్తగా నిశ్శబ్దంగా వేగంగా తిరిగే ఫ్యాను హఠాత్తుగా చిన్న శబ్దం చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుందో చారి పరిస్థితి అలాగే ఉంది. తుడిచినా కడిగినా తలకిందులు చేసినా శబ్దం ఎందుకు ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. చెవులు బద్దలయ్యి గుండెలే తప్పే శబ్దం కాదు, కానీ రాకూడని శబ్దం. అసలంటూ రొద రావడం, ఉపేక్షించి ఊరుకోలేని శబ్దం. గడిచిన 5-6 ఏళ్ల కంటే ఎక్కువగా అమ్మ గుర్తొస్తుంది చారికి. సుబ్బాచార్యుల గాజులు జిల్లాలో ఎవరూ చేయలేరని పేరుండేది. పేరున్న ఊరు చిన్నది. సన్నగా కొబ్బరాకల పెద్ద కళ్ళతో పెద్ద బొట్టుతో తెల్లగా ఉండేది అమ్మ. సుబ్బాచార్య అరుపులతో ఇంటి తాటాకులు లేచిపోయినా ఆమె మామూలుగా ఉండేది. రాత్రిళ్ళు అమ్మతో కలిసి తినేవాడు చారి. క్రమం తప్పకుండా వెన్నెలొచ్చినట్టు
ఎప్పుడు తలుచుకున్నా సంతోషంతో నిండిపోయేవాడు. బోలెడు బొచ్చెడు సంతోషం ఆమె మంచం బట్టే వరకు. ఇంజనీర్ అయిన తర్వాత సుబ్బాచారిని బలవంతంగా ఆయన ఒకసారి అమెరికా తీసుకెళ్లాలని ఉండేది చారికి. మరో 4 నెలల్లో అమెరికా అవకాశం ఉండగా హైదరాబాద్ ఆసుపత్రిలో సుబ్బాచారి ప్రాణాలు వదిలేశాడు. ఒరే చంటి, మీ అమ్మ పిలుస్తా ఉందిరా అంటూ. ఓ రోజు మధ్యాహ్నం టీ తాగి పేపరు పెన్సిల్ తీసుకుని లెక్కలు వేశాడు చారి. ఎడంచేతి పిడికల మీద బుగ్గ ఆనించి తీక్షణంగా జీవితాన్ని 10 భాగాలుగా విడదీసి లెక్కలు వేయడం మొదలుపెట్టాడు అతను. తీసేసి కొట్టేసి కలిపేసి మళ్ళీ తీసేసి చాలా ముక్కలైన జీవితాన్ని మొత్తానికి 8 ముఖ్య భాగాలుగా చేసి ఒక్కో దాని ఎదురుగా వాటి ధరలు రాశాడు. పెదాలు బిగించి ఇండిగో ఇన్ఫోటెక్ వారి భవనంలో జీవితం మొత్తానికి ఒక సమగ్రత తెచ్చి తేల్చి కొన్ని అంకెల్లో కుదించిన తర్వాత 2 విషయాలు చారికి అర్థమైనాయి. మొదటిది, తనకు పరిచయమైన అంకెలకి వీటికి సంబంధం లేదు. రెండోది, మొత్తం విడిగా ఇతర లెక్కలతో సంబంధం లేకుండా ఉండడం లేదు. నీరసం ఆవహించింది అతన్ని. సార్ నమస్తే. సన్నగా తెల్లగా సూదిలా ఎదురుగా అలీ నుంచుని నవ్వుతున్నాడు. ఆశ్చర్యంతో చూశాడు అతన్ని. రెడ్డి సార్ పిలిచిండి సార్, పోతా. వాడు అలీయే కదా. ఓకే అన్నాడు చారి. అలీ వెళ్ళిపోయాడు. కాగితం మడిచి సొరుగులో పెట్టాడు అతను. 5 గంటల వరకు మళ్ళీ చారికి జీవితాన్ని అంకెలకి సరిపోల్చడం కుదరలేదు సరిగదా, పని చేయడం ఇబ్బంది అయిపోయింది. అతని కాగితంలో జీవితం కొన్ని అంకెలకి ఒకలాగా కొన్ని అంకెలకి మరొకలాగా కనిపించింది. సాయంత్రం గేటు దగ్గరికి వస్తుండగా కారు కుడిపక్క పచ్చికలో గుచ్చిన సూదిలా కుళాయి పక్కన నించునున్నాడు అలీ. తన కారు చూడలేదు వాడు. కారు మామూలుగా చల్లగా ఉంది. లోపలి ఒక్కపోత ఇబ్బందిగా ఉంది. టైలాగి పక్క సీట్లో పడేశాడు చారి. చీకటి పడింది. నెక్లెస్ రోడ్లో పక్కగా కారాపి పల్లీలు కొనుక్కొని బెంచీ మీద కూర్చున్నాడు చారి. ఒక్కో పల్లీ నోట్లో వేసుకుంటూ చాలాసేపు కూర్చుండిపోయాడు అతను. చీకట్లో హుస్సేన్ సాగర్ చుట్టూ వెలుగు. నీళ్ల నలుపులోనే దీపాలతో కెఫ్టీరియా తిరుగుతోంది. గాలికి హుస్సేన్ సాగర్ దుర్గంధంలో వాళ్ళకి సంతోషంగా ఎలా ఉంటుంది? వాళ్ళెవరూ కనిపించడం లేదు. పల్లీలు అయిపోయాయి. చారి గమనించలేదు. పల్లీల వాడు వెళ్ళిపోయాడు. పల్లీలు కొరికి చాలా రోజులైంది. కారం కారంగా బాగున్నాయి. ఓ పొట్లం ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాడు చారి. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ వాడు బాగుండడం కూడా తీసుకెళ్ళిపోయాడు. నోట్లో మాత్రం బాగుంది ఇంకా. రాత్రి జ్యోతి మెత్తగా నిద్రలోకి జారుతుండగా ఆమె భుజం గుదిపి అడిగాడు చారి, జ్యోతి, మామూలుగా సుఖంగా సంతోషంగా ఉండడానికి ఎంత ఖర్చు అవుతుంది? కథలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అవి మనం నివసించే దారిని గురించి మాట్లాడుతూ ఉంటాయి అంటాడు ఆండ్రీ డ్యూమస్. నాకు పతంజలి శాస్త్రి గారి కథలు చదివినప్పుడల్లా ఆండ్రీ డ్యూమస్ గుర్తొస్తూ ఉంటాడు. కేవలం ఆయన కథలు మన గురించి, మన జీవితం గురించి, మన జీవిత గురించి చెప్పడం మాత్రమే కాదు, అవి చెప్పే విధానంలో వాటికి హత్తుకుని ఉన్న సాంకేతికత కూడా నాకు పతంజలి శాస్త్రి గారి కథల గురించి పదే పదే మాట్లాడడం ఇష్టంగాను ఆసక్తిగాను ఉంటుంది. ప్రస్తుతం ఆర్వి చారి కరెంటు బిల్లు అనే ఒక కథని మచ్చుకు చూద్దాం. పతంజలి శాస్త్రి గారి కథలు 2 రకాల పనులు చేస్తాయి. ఒకటి, వస్తు ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గించకుండా ఉండడం. రెండవది, ఆ వస్తువుని చాకచక్యంగా నైపుణ్యంగా పాఠకుడిలోకి నేరుగా తర్జుమా అయ్యేటట్టుగా చూడడం. అలా నేరుగా తర్జుమా అవ్వడానికి పతంజలి శాస్త్రి గారు ఎప్పటికప్పుడు ప్రతి కథకి తను అలవాటు చేసుకుంటున్నటువంటి ఒక కొత్త సాంకేతికత కూడా ఒక కారణమవుతుంది. ఆర్వి చారి కరెంటు బిల్లు నిజానికి వస్తుపరంగా చాలా చాలా చిన్న కథ. ఇవాళ మన ఆధునిక భారతదేశంలో
ముఖ్యంగా ఈ 21వ శతాబ్దపు తొలి దశాబ్దాలలో ప్రతి కుటుంబము కూడా డబ్బు సంపాదనలో పడి జీవితాన్ని పట్టించుకోకుండా బతుకు ఈడుస్తున్నటువంటి సందర్భం గురించి ఈ కథ చెబుతుంది. అటువంటి సందర్భంలో ఒక చిన్న సంఘటన ఆ ఇంటి యజమాని అయినటువంటి ఆర్వీచారికి మనసులో ఉక్కపోయడం అంటే ఏంటో తెలియచెప్తుంది. ఈ చెప్పడంతో మాత్రమే ఆగిపోదు. మొట్టమొదటిసారిగా పేపర్ నిండా పరుచుకున్నటువంటి దుర్భిక్షం గురించి ఆలోచించేటట్టు చేస్తుంది. అంతేకాదు, పల్లీలవాడు వెళ్తూ వెళ్తూ తనతో పాటు ఆనందాన్ని తీసుకెళ్ళిపోవడం కూడా గుర్తిస్తాడు. ఇలా మనసులో ఉక్కపోయడం, పల్లీలవాడు ఆనందాన్ని తీసుకెళ్ళిపోవడం, పేపర్ నిండా దుర్భిక్షం పరుచుకోవడం లాంటివి గురించి ఆలోచించడం ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా తాము తమ జీవితాన్ని జీవించడం లేదని, కేవలం బతుకుతున్నామని గుర్తిస్తాడు. జీవితాన్ని జీవించడానికి, వ్యయాన్ని గుర్తించడానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక జీవిక కావాలని గుర్తిస్తాడు. అందుగురించే మనిషి సుఖంగా సంతోషంగా ఉండడానికి ఎంత కావాలి అనే ప్రశ్నతో ఈ కథ ఒక తాత్కాలిక విరామాన్ని తీసుకుంటుంది. పతంజలి శాస్త్రి గారి కథల్లో గొప్ప విలక్షణత ఏంటంటే ఏ కథ కూడా ముగియదు. కథ పాజ్ తీసుకునే చోట అది పాఠకుడిలోకి ట్రాన్స్ఫర్ అయ్యి చదివిన ప్రతి పాఠకుడిలోనూ ఆ కథ తిరిగి ప్రారంభమవుతూ ఉంటుంది. అంటే ప్రతి కథ కూడా పాఠకుడి మనసులో స్థిర నివాసం ఏర్పరచుకుని ఎప్పటికప్పుడు మనం ఆనందంగాను సంతోషంగాను ఉండడానికి ఎంత కావాలి అనే ఒక జీవితపు ఎరుకను మర్చిపోకుండా హెచ్చరిస్తూ ఉంటుంది.